హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇటు వంటలకు బయటి చూడండి. నేను నల్ల కొరిమేలు తీసుకున్నాను కదా ఫ్రెండ్, అది జిగురుగా నల్లగా ఉన్నాయి. అందుకోసం నేను బండకేసి మంచిగా రుద్దేస్తున్నాను. దాంట్లో మాత్రం కొంచెం రాళ్ళు వేసుకుని పెట్టుకున్నాను. కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండేసుకున్నాను. ఎందుకంటే జిగురుగా ఉంటే చెయ్యి జారిపోతుంది నాకు. అందుకోసం బండ కూడా బాగుంటుంది, అక్కడ రుద్దటానికి మన బాగుంటుంది. అందుకోసం నేను ఆ బండ మీద వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చక్కగా నేను రుద్దుతున్నాను. చూడండి, ఎందుకంటే ఆ జిగురుకి ఆ నల్లతనానికి మన కూర కూడా రోత కనిపించింది అని నేను అంత శ్రమపడి శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. చూడండి, ముక్కలు ఎంత బాగున్నాయి. ఆ కొరిమేలు నల్ల కొరిమేలు అంటే అసలు ఎంత నలుపు ఉంటుందో అంత నలుపు ఉంటుంది. చూడండి, నేను మసాలా దినుసులు అన్నీ తీసుకున్నాను. 2 స్పూన్లు వచ్చి నేను ధనియాలు తీసుకున్నాను. గుప్పు నిండా వచ్చి ఎండుమిర్చి తీసుకున్నాను. దాసిన చెక్క, లవంగాలు, అల్లం, చిన్నులపాయలు, ఎండి కొబ్బరి అన్నీ తీసుకున్నాను. చక్కగా అదంతా నేను సూపర్గా మసాలా పట్టేస్తాను. దాంట్లో కొంచెం కూడా నేను ఫ్రై చేసుకోను. మసాలా అంతా 50 గ్రాములు వచ్చి నేను అల్లం, చిన్నులపాయలు కలిపి 50 గ్రాములు తీసుకున్నాను. ఎండుమిర్చి ఒక 50 గ్రాములు, కొబ్బరి ఒక 25 గ్రాములు, 2 స్పూన్లు ధనియాలు, ఒక 5 ఏమో లవంగాలు, చెక్క ముక్క. చూడండి, నేను తగినంత గిన్నె పొయ్యి మీద పెట్టేశాను. తగినంత నూనె, తగినంత అంటే నీసు కూర కదా, నేను నూనె కొంచెం ఎక్కువగానే వాడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇష్టం ఉండే నూనె ఎక్కువగానే వాడతాను. చూడండి, తగినంత నేను మెంతులు వేసుకుంటున్నాను. పులుసులో చాలా టేస్ట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నేను ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు కూడా చాలా ఎక్కువగానే వేసుకున్నాను. అసలు కూరలో ఆవాలు, మెంతులు సూపర్గా ఉంటాయి. నేను 1 స్పూన్ నిండాయి మాత్రం జీలకర్ర వేసుకున్నాను. దీంట్లో ఫోన్లో మాత్రం ఈ వీడియోలో మాత్రం కొంచెం తక్కువగానే అనిపించింది, కానీ ఎక్కువగానే వేసుకున్నాను. చూడండి, గిన్నెలో చూడండి, మెంతులు, ఆవాలన్నీ ఎంత బాగున్నాయో. జీలకర్ర సూపర్గా మంచిగా ఫ్రై చేసుకున్నాను. గుప్పు నిండా వచ్చి నేను కరివేపాకు వేసుకున్నాను. ఫ్రెష్ కరివేపాకు, మా చెట్టు కరివేపాకు. ఇప్పుడు చూడండి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకున్నాను నూనెలో. ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు సన్నంగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వచ్చి నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను పులుసు కోసం. గ్రేవీ కూడా నేను మిక్సీ పట్టాలనుకుని వద్దనుకున్నా. ఈ స్టైల్ మార్చేస్తాను. మళ్ళీ నేను ఒక వంటకు సంబంధం లేకుండానే వండేస్తాను. మంచిగా ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. నేను కొంచెం వచ్చి రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. రాళ్ళు ఉప్పు తర్వాత నేను పసుపు వేసుకున్నాను. చూడండి, ఆ పసుపు రాళ్ళు ఉప్పు వేసుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు మంచిగా కలర్ఫుల్గా మంచిగా మగ్గించుకుంటాను. అలా మగ్గించుకుంటేనే మన గ్రేవీ కూడా చాలా జబర్దస్త్గా, చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, నేను కొన్ని టమాటాలు తీసుకున్నాను. 4 టమాటాలు, పెద్ద టమాటాలు వచ్చి 4 తీసుకున్నాను. ఆ ముక్కలు కూడా కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను నేను. ఆ ముక్కలు కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో మంచిగా మగ్గించుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను మూత వేసి పెట్టేశాను. మళ్ళీ మూత తీసాను ఫ్రెండ్. కొంచెం మసాలా అంతా నేను వేసి మసాలా పట్టేశాను కదా. చూడండి, మసాలా వేసుకుంటున్నాను. సూపర్గా దినుసులన్నీ వేసి చక్కగా సూపర్గా నేను మసాలా పట్టేశాను. ఆ మసాలా కూడా దీంట్లో వేసుకుంటున్నాను. చక్కగా మసాలా వేసుకున్నాక సూపర్గా మళ్ళీ ఫ్రై చేసుకోవాలా. ఎందుకంటే ఆ నూనెలో ఆ మసాలాలో అంతా ఫ్రై చేసుకుంటే ఆ మసాలా ఎంత మంచిగా ఫ్రై చేసుకున్నాం, మన కూర అంత గ్రేవీ సూపర్గా ఉంటుంది. ఒక 4-5 రోజుల దాకా కూడా మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. అందుకోసం నేను మసాలా వేసుకున్నా కూడా సూపర్గా నేను ఫ్రై చేసుకుంటాను. బాగా నూనె అంతా పైకి తేలినట్టుగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను తగినంత చింతపండు రసం వేసుకున్నాను. ఆ పులుసు కూడా చింతపండు టేస్ట్ చూశాను, బాగా పుల్లగా ఉంది. అందుకోసం నేను ఒక 50 గ్రాముల దాకా చింతపండు తీసుకున్నాను. చక్కగా నానబెట్టేసి నేను అంత చింతపండు రసం తీసేసాను. ఆ పులుసు అంతా తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. గుంటలాగా ఉంటుంది, ఆ ప్లేట్లో పెట్టుకున్నాను. 50 గ్రాముల చింతపండు రసం తీసేసాను. ఆ పులుసు అంతా చక్కగా వేసి శుభ్రంగా నేను కలిపేసాను. సూపర్గా కలిపాను. చూడండి, ఎంత మరుగుతుందో ఆ పులుసు. దాంట్లో నేను మళ్ళీ రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఎందుకంటే టేస్ట్ చూశాను, నాకు కొంచెం సప్పదనం అనిపించింది. అందుకోసం ఆ పులుసు ఉడికేటప్పుడే మళ్ళీ రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి, రాళ్ళు ఉప్పు వేసుకున్నాక పులుసు చూడండి కుతకుతలాడుతూ కూడా ఎంత సూపర్గా మరుగుతుందో. చూడండి, అసలు ఎంత సెగలు వస్తున్నాయో మీకు. ఆ సెగలు వచ్చేటప్పుడు నేను కొంచెం తీసేస్తున్నాను, ఎందుకంటే ఫోన్ మీద వస్తున్నాయి ఆ సెగలన్నీ. అందుకోసం ఇప్పుడు నేను నల్ల కొరిమేలు ముక్కలని సూపర్గా అన్నీ వేసుకుంటున్నాను. చూడండి, తలకాయలు, ముక్కలు, తోకలు అన్నీ వేసుకుంటున్నాను. జాగ్రత్తగా వేసుకుంటున్నాను. కొంచెం కూడా నీసు వాటర్ పడకుండా అంతా చూసుకుని వేసుకుంటున్నాను నేను. ఫ్రెండ్, చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా నా ఛానల్కి కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్. చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్, మర్చిపోకుండా లైక్ చేయండి. కొంచెం కామెంట్ కూడా పెట్టండి. చూసేవాళ్ళు మిస్ కాకుండా నా ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూస్తుండండి. ఫస్ట్ నుంచి కొంచెం లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. చూడండి, నేను కూర పులుసు మాత్రం చక్కగా నేను కడబెట్టేశాను. ఎందుకంటే గంటి వేయకూడదు, గంటి వేసిన ముక్కలు ఇడిపోతాయని చక్కగా నేను తిప్పేశాను. 2 వైపులు మసిగుడ్డ తీసుకుని శుభ్రంగా నేను చక్కగా కలిపేసి రాక మళ్ళీ పొయ్యి మీద పెట్టేసాను. హై మీద పెట్టారు.
కొంచెం కూడా నేను వంట లో మీద మాత్రం పెట్టట్లేదు, హై మీదే వండుతున్నాను. ఎందుకంటే ముక్క లో మీద పెడితే తొందరగా ఉడికిద్ది, పులుసు అలాగే ఉంటుంది, ముక్క ఉడికిపోయిద్ది, అప్పుడు ముక్క వచ్చి చెదిరిపోయిద్ది. అందుకోసం నేను పెద్ద మంట మీద పెట్టుకుని నేను హై మీద పెట్టి ఒక 10 నిమిషాల దాకా పులుసు చక్కగా నేను మరగబెట్టుకున్నాను. చూడండి ఎంత సూపర్గా మరుగుతుందో పులుసు, చాలా సూపర్గా మరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను కొత్తిమీర, ఎందుకంటే టేస్ట్ కోసం మధ్యలో ఒకసారి వేసేస్తాను, ఎందుకంటే ముక్కకి పట్టి ముక్క కూడా కొత్తిమీర స్మెల్ కూడా బాగా వచ్చింది, గుమ్మగుమ్మలాడిద్ది అని. ఇప్పుడు నేను ఏంటంటే చిక్కగా గ్రేవీ చూసుకుంటున్నాను. గ్రేవీ మీకు అలా అనిపిస్తుందేమో, చిక్కగా ఉంది గ్రేవీ ఫ్రెండ్స్. చూడండి నేను నైట్లో వండాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈడో మీకు కొంచెం కలర్ఫుల్గా తక్కువగా అనిపించింది, కానీ చాలా జబర్దస్త్గా సూపర్గా వండాను. నల్ల కొరిమేల పులుసు చాలా సూపర్గా వండాను. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఈ2 వంటలక్క బయటికి తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. నా నైటీలన్నీ పాడైపోయినాయి, బాగా మసిమసిగా అయిపోయినాయి. అందుకోసం నేను తెనాలికి వెళ్ళి నేను నైటీలు తీసుకొచ్చుకున్నాను. ఒక్క నైటీ వచ్చి 200 అంట, 3 నైటీలు వచ్చి 600కి ఇచ్చాడు. నేను 550 అంకుల్ అన్నాను. లేదమ్మా నాకు ఉండేది 50 రూపాయలమ్మా, నైట్లు రేట్లు ఉన్నాయి అన్నాడు. సరేలేని చూసింది మా అమ్మాయి కూడా, క్లాత్ బాగుంది అమ్మి తీసుకో అనింది. అందుకోసం 3 నైటీలు తీసుకున్నాను. అసలు నా నైటీలన్నీ పాడైపోయింది, చాలా పాడైపోయినాయి, చాలా గలీజ్గా అయిపోయినాయి. ఎందుకంటే నేను ఎక్కువ నైటీల మీదే వంట చేస్తుంటాను. ఎందుకంటే ఇప్పుడు పసుపు అనేది, ఉప్పు అనేది, కారం అనేది, నూనె అది అన్నీ అంటుకుంటూనే ఉంటాయి. చీరలు అయితే పాడైపోతాయి, ఊరికని ఒక దెబ్బ గలీజ్గా అయిపోతాయి. అందుకోసం నాకు ఎప్పుడు మాత్రం నైటీలే ఉండాలి వంట చేసేటప్పుడు. అందుకోసం నేను నైటీల మీద ఉన్నప్పుడు వీడియోలు ఎక్కువ కనిపించను, ఎందుకంటే చూసేవాళ్ళు కూడా బాగుండవు కదా. అందుకోసం నేను నైటీలు ఏమో పాతగా ఉంటాయి నా నైటీలన్నీ. అందుకోసం చెప్పడానికి దీంట్లో సిగ్గు ఏం లేదు, ఇంట్లో ఉండే మనిషిని నేను, ఎక్కడ బయటకు వెళ్ళాను నేను ఎక్కడ. అందుకోసం నేను నైటీలు వేసుకుంటాను ఎక్కువ. చూడండి 3 నైటీలు తీసుకొచ్చిన, ఈ 3 నైటీలు ఎలా ఉన్నాయి ఒక్కసారి చూడండి ఫ్రెండ్. ఒక్క నైటీ వచ్చి 200 రూపాయలు, ప్యూర్ మంచి కాటన్. ఎందుకంటే మన తెనాల్లో క్లాత్ మాత్రం కాటన్ అయితే సూపర్గా ఉంటుంది. నైటీలు చాలా బాగున్నాయి, క్లాత్ మాత్రం జబర్దస్త్గా సూపర్గా ఉందంట. మా అమ్మ చూసి చెప్పింది, క్లాత్ బాగుందమ్మా తీసుకో అనింది. నేను కొంచెం పిసినాసితనంగా అనుకున్నాను, ఎందుకులే అమ్మ తక్కువ రేట్లో తీసుకుందాం 150 రూపాయలు అన్నాను. అమ్మ తక్కువ రేట్లో తీసుకున్నా కూడా ఊరికనే పోతాయి అమ్మ, పోతే పోనీ 200 రూపాయలే కదా తీసుకోమ్మా అనింది. నేనేమో 150 రూపాయలు 100 రూపాయల నైటీలు చూసుకుంటున్నాను. ఒక చోట వెళ్ళి అక్కడ కట్టలు అమ్ముతుంటే మా అమ్మాయి నేను ఒక్క దెబ్బ పోతాయి నీ దగ్గర ఆ నైటీలు వద్దమ్మా అనింది. అందుకోసం ఒక 50 రూపాయలు ఎగస్ట్ అయినా కూడా మంచి క్లాత్లోనే తీసుకోమ్మా, కొన్ని రోజులు వాడుకోవటానికి 1 సంవత్సరం దాకా వస్తాయి అనింది. అందుకోసం సంవత్సరం దాకా